హాయ్ అండి. నమస్తే. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా మంచిగున్నా అండి. ఈరోజు కొన్ని పనులు ఉదయం నుండి సాయంత్రం వరకు చేసిన కొన్ని పనులనైతే ఈ వీడియోలో రూపంలో మీకు నేను చూపిస్తాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కొన్ని రకాల పనులైతే చేశాను. ఆ పనులనైతే మీకు చూపించబోతున్నాను. ఇక మార్నింగ్ లేచిన తర్వాత అయితే నేను ఊడ్చుకొని ఇలా ముగ్గైతే పెట్టుకున్నానండి. నెక్స్ట్ అయితే ఇక టిఫిన్ కాడికి వచ్చేసరికి దోశ అండి. ఈ విధంగా టిఫిన్ దోశనైతే వేసుకుంటున్నానండి. ఇక ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా ఆశాజీవేనండి. అన్ని జీవుల కంటే ఆశ ఎక్కువగా ఉన్న జీవులం మనమేనండి. ఉండాలి కానీ ఆశ అనేది అతి ఆశ అనేది పనికిరాదండి. ఆశ కోసం ఎన్నో రకాల పనులైతే చేసుకుంటూ ఉంటాం. ఆశ అత్యాశ అని ఎందుకన్నానో ఈ వీడియోలో అయితే చివరిలో చెప్తానండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ పని అండి. ఇదేంటి చిన్న పనే కదా అనుకుంటారా? గిన్నెలు కడగడం ఒక పెద్ద పనేనండి. ఎందుకో తెలుసా? గిన్నెలు కడిగేటప్పుడు కూడా మనిషి మనసు రెండు ఒకే చోట ఉండాలండి. లేదంటే ఈ గిన్నెలు కడిగేటప్పుడు కూడా ఏళ్ళు కోసుకొని పోతాయండి. ఎందుకన్నానో తెలుసా? ఇప్పుడు ఇందులో మిక్సీ గిన్నె అయితే ఉంది కదండి. ఆ మిక్సీ గిన్నె కడిగేటప్పుడు ఎక్కడో ఆలోచించుకుంటూ కడిగామనుకోండి, లోపల ఉన్న బ్లేడ్లు వేళ్ళు కోసుకొని పోతాయి. అందుకే ప్రతి పనిలో శ్రద్ధ అనేది కంపల్సరిగా అవసరం అండి. అందుకే మనసు మనిషి ఒకే చోట ఉండాలని అన్నాను. ఇక నెక్స్ట్ అయితే ఈ విధంగా గిన్నెలన్నిటినైతే కడుక్కుంటున్నానండి. ఎందుకంటే మన పనిని మనం చేసుకోవడంలోనే ఆనందం అయితే ఉంటుందండి. అంతేకాకుండా మనం రోజు ఇలా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే తెలియకుండానే ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. అంతేకాదండి, ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్క మహిళలకైతే ఖచ్చితంగా ఇంట్లోనే ఎక్సర్సైజ్ అనేది తెలియకుండానే అయిపోతుంది. ఎక్కడికో వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదండి. ఈ విధంగా ఇంట్లోని పనులు మనం చేసుకుంటంలోనే ఆనందం ఉంటుంది. అంతేకాకుండా ఇంటికి వంటికి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా ఇంట్లోని పనులు మనమే చేసుకోవడంలోనే ఎంతో హ్యాపీనెస్ని అయితే ఇస్తుందండి. ఇక ఈ విధంగా నేనైతే ఇంట్లోని పనులు గిన్నెలు కడుక్కోవటం అయితే చేసుకుంటున్నానండి. ఇక చూసేవారికైతే ఏం పని ఉంటుంది, గిన్నెలు కడగటం ఇల్లు ఊడటమే కదా అనుకుంటారు. కానీ లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుందండి. గిన్నెలు కడగటమే కాదు, ఎప్పుడైనా గిన్నెలు కడిగి ఇల్లు ఊడ్చితే పని అయితే అయిపోదండి. ఆల్టర్నేటివ్ పని అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చేసిన ఇంట్లో పని అనేది కనిపించదు ఎవరికి. చూసేవారికైతే పని అనేది బయటకైతే కనిపించదండి. చేస్తుంటే ఆల్టర్నేటివ్ పని అయితే ఉంటూనే ఉంటుంది. ఇంట్లో ఉన్న ఆడవారికే తెలుస్తుందండి ఇంట్లోని పని. ఇక నెక్స్ట్ వచ్చేసి అయితే గిన్నెలు అయితే కడిగాను కదండి, ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. టిఫిన్ అయిన తర్వాత చేసిన పనులండి ఇవన్నీ. ఈ విధంగా నేను ఇంట్లో ఇల్లు అయితే ఊడ్చుకున్నానండి. ఇంకా ఇల్లు ఊడ్చిన వీడియో మాత్రమే చూపిస్తున్నాను, అలాగే తూడ్చిన వీడియో మాత్రం చూపించలేదండి. ఇక ఈ విధంగా నీట్గా ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బట్టలు కూడా ఉన్నాయండి ఉతకటానికైతే. ఈ విధంగా నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకొని వంట అయిన తర్వాత అయితే బట్టలు అయితే ఉతుక్కోవాలండి. ఇక ఈ విధంగా అయితే బట్టలు అయితే ఉతుక్కుంటున్నానండి. ఇక బట్టలు ఉతుకునేటప్పుడు కూడా 1 అవర్ ముందే నానబెట్టేసుకొని బట్టలు అయితే ఇలా నీట్గా ఉతుక్కుంటున్నానండి. ఇక బట్టలు వాష్ చేసేటప్పుడు అయితే నేను డైలీ అయితే వాష్ చేయనండి. ఎందుకంటే మేమున్నది ఇద్దరే కాబట్టి 2 డేస్కి ఒకసారి అయితే బట్టలు అనేది వాష్ చేసుకుంటానండి. ఈ విధంగా నేను అన్నీ అయితే బట్టలు అయితే ఉతుక్కోవటం అయిపోయిన తర్వాత నీట్గా అయితే బట్టలను పిండుకొని మంచిగా ఎండలో అయితే ఆరబెట్టుకున్నానండి. ఈ విధంగా బట్టలు అయితే వాషింగ్ అయితే అయిపోయిందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో అయితే కొన్ని పనులు చేశానండి. అందులో 1-2 మాత్రమే వీడియో తీశాను. అవి అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక బట్టలు వాష్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వెనకైతే వాష్ ఏరియా ఈ విధంగా అయితే ఉంటుందండి మాకు. ఇక నెక్స్ట్ ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను ముందుగానే 2 డేస్ ముందు తీసుకొచ్చుకున్న అల్లంని అయితే నానబెట్టుకున్నానండి.
కట్ చేసుకొని పేస్ట్ అయితే పట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటానండి. ఎప్పటికప్పుడు అయితే పట్టడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 20 డేస్ వరకు అయితే ఫ్రెష్ లాగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రెష్ అల్లం లాగే ఉంటుందండి. ఈ విధంగా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే పట్టుకుంటున్నానండి. నీట్గా అల్లంని అయితే క్లీన్ చేసుకుని సన్న సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నానండి. అందులోకి అయితే వెల్లిపాయలు కూడా పక్కనైతే ఒలిచి పెట్టుకున్నాను. ఇక మిక్సీ జార్లోకి వేసి ఎల్లిపాయలు అల్లం ముక్కలను అయితే వేసి మంచిగా మిక్సీ అయితే పట్టుకుంటున్నానండి. మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లాస్టిక్ బౌల్లో అయితే లేదా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటే 20 డేస్ వరకు అయితే ఫ్రెష్ లాగా ఉంటుందండి. అప్పటికప్పుడు అల్లం పట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో 20 డేస్ వరకు అయితే ఉంటుంది. ఈ విధంగా నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే కొన్ని రకాల పనులు అయితే చేశానండి. ఆ పనులను